హాయ్ అండి. ఈరోజైతే నా పూజ కంప్లీట్ అయిందండి. పూజ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా మా పిల్లల చేతైతే వినాయకునికి పూజ అయితే చేయిస్తున్నాను. నిన్న ఓంకారంలో అయితే చెప్పారంట అండి, పిల్లల చేత వినాయకునికి ఇలా గరక సమర్పించాలి అని చెప్పారట. ఈ విషయం మా అత్తమ్మ నాకు ఫోన్ చేసి మరి చెప్పింది. పిల్లలతో ఇలా చేయించమ్మా మార్నింగ్ లేవగానే అని చెప్పారు. అందుకని నేను వాళ్ళకి స్నానం చేయించి కిందికి వెళ్ళి గరక తీసుకుని వచ్చి పిల్లలతో అయితే ఇలా వినాయకునికి అయితే గరక సమర్పిస్తున్నాను. మరి వినాయకునికి గరక ఎందుకు సమర్పిస్తారు, ఎందుకు అంటే వినాయకుని కథలు మనం బాగా తెలుసుకోవచ్చండి. వినాయకుడు దేవతలందరినీ కాపాడడం కోసమని ఒక రాక్షసుని మింగినప్పుడు ఆయనలో వేడి మొదలవుతుంది. ఆ వేడిని తగ్గించడానికి దేవతలందరూ చాలా విధాలుగా ట్రై చేస్తారు. అయినా కూడా ఆయనలో వేడి అన్నది కొంచెం కూడా తగ్గదండి. ఆయనలో ఉన్న వేడిని తగ్గించడానికి ఈ గరికను తీసుకొని వినాయకుడి తలపైన పెడతారంట. ఈ వినాయకునికి ఈ గరిక తలపై పెట్టగానే ఆయనలో ఉన్న వేడి మొత్తం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుందంటండి. అందుకే ఎవరైతే తనను గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ ఆ వినాయకుని ఆశీర్వాదాలు ఉంటాయని, అందుకే వినాయకునికి గరికతో పూజించాలి అని చెబుతారు. మరి మా పిల్లలైతే ఈరోజు వినాయకుడికి గరక అయితే సమర్పించేశారండి. గరక సమర్పించేసి ఇంకా వాళ్ళైతే కుంజీలు తీస్తున్నారండి. ఇలా మొట్టికాయలు కొట్టుకొని కుంజీలు అయితే తీస్తున్నారు. ఏదో అన్నీ కాకపోయినా కొన్ని కొన్ని ఇలా చేయిస్తూ ఉండాలి కదా, అందుకే చేయించానండి.